సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి అక్టోబర్ 1 లోపు ఇది చూడు తల్లి, ఇది వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కదు, నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మేనమ్మాది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయడం రాకపోతే ఏదైనా ఒక సింబల్ గుర్తైన కామెంట్స్లో ఇవ్వండి. ఇక దీనికంటే ముందు చాలామంది కూడా అక్క ఎన్నో రకాల సమస్యలతో సతమతం అయిపోతున్నాం అక్క, కష్టాల పాలవుతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఉంటే ఎవరన్నా ఇవ్వండి అక్క, నెంబర్ చెప్పండి అక్క, ప్లీజ్ అక్క అని చెప్పి అడుగుతున్నారండి. వారందరి కోసం చెప్తున్నాను, ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీ జీవితాలలో కోరిన మార్పుల కోసం ఎదురు చూసి ఉండవచ్చు. అవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఈ గురువుగారి దగ్గర అలా ఉండదండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, ఇలా ఏ సమస్య ఉన్నా కానీ మీరు గురువుగారికి చెప్పినట్లయితే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి ఇది మాత్రం వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కదమ్మా, నిర్లక్ష్యం చేశావు అంటే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఏం సందేశం అందించాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. మరి కథ వినే ముందు ఒక్కసారి చెప్తున్నాను, కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. లేదా ఒక చిన్న లైక్ కానీ లేదంటే ఒక చిన్న లవ్ సింబల్ కానీ కింద ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక బాబాగారు చెప్పాలి అనుకుంటున్న కథనేంటో విందాము. తల్లి, నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలకు, కర్మలకు, బాధలకు అన్నింటికీ కూడా నీ యొక్క కర్మ ఫలమే కారణము అని చెప్పి అనుకుంటున్నావు కదా. అయితే అది 100కి 60% మాత్రమే నిజం. మరి మిగతా 40% నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నీ కర్మఫలమైతే అస్సలు కాదు. అది నువ్వు నమ్మవు కదా తల్లి. అయితే ఈ కథని జాగ్రత్తగా విను. ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వ్యాపారస్తుడు అంటేనే అర్థమై ఉంటుంది కదా, అతనికి డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదు. తిమ్మిని బొమ్మిని చేసి, బొమ్మిని తిమ్మిని చేసి డబ్బులు సంపాదించడం బాగా నేర్చిన వ్యక్తి అతను. అలాగే చాలా డబ్బుని కూడా కూడబెట్టాడు. అతనిని చూస్తే లేచి నుంచోవాల్సిందే ఎవరైనా కానీ, అంత హోదాని సంపాదించుకున్నాడు. అయితే బిజినెస్లో ఒక చిన్న లాస్ అనేది వచ్చింది అతనికి. అసలు ఈ లాస్ అనేది ఎందుకు వచ్చిందా అని చెప్పి తల పీక్కుంటున్న సమయంలో అతని స్నేహితుడు అతని దగ్గరికి వచ్చి, అరే మన ఊరి చివర ఒక ఆశ్రమంలో ఒక కొత్త స్వామి వచ్చారంట. ఆ స్వామి ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చెప్తారంట. నువ్వు ఇంత సక్సెస్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నీకున్న సమస్య ఏంటో ఆయనకి వెళ్ళి వివరించు. ఆయన ఈ సమస్యను కనుక నీ నుంచి దూరం చేస్తే నిన్ను మించిన పోటుగాడు ఈ వ్యాపారంలో ఎవ్వరూ ఉండర్రా అని చెప్పి చెప్తాడనమాట. ఇక మరి స్నేహితుడు అంతగా చెప్పిన తర్వాత వినకపోతే ఎలా అని చెప్పి మరుసటి రోజు ఉదయం వాళ్ళ యొక్క పిఏకి ఆ స్వామి దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేయమని చెప్పి అడుగుతాడు. ఇక అపాయింట్మెంట్ అయితే రెడీ చేస్తాడు పిఏ. తెల్లవారుతుంది, చక్కగా నీట్గా డ్రెస్ వేసుకొని పైన సూటు బూటు అన్నీ కూడా వేసుకొని స్వామి దగ్గరికి బయలుదేరి వెళ్తాడనమాట. స్వామి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆయన ఉంటున్న ఆశ్రమం ఒక్క గది మాత్రమే, కానీ జనం మాత్రం 100ల కొద్దీ ఉన్నారు. నుంచోడానికి కూడా ఖాళీ లేదు. క్యూ అంతా కూడా నిండిపోయింది. అక్కడికే ఆహారాన్ని తెచ్చుకొని తింటున్నారు. అంత రష్గా ఉందన్నమాట స్వామి దగ్గర. ఆ మనసులో అనుకున్నాడు, బిజినెస్ మ్యాన్ కదా, ఆయన వెళ్ళే స్టేజ్, ఆయన వెళ్ళే ప్లేసెస్ అన్నీ కూడా
చాలా రిచ్గా ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో ఆయన టేస్ట్కి తగ్గట్లుగా ఆశ్రమం లేదు. సరే, ఎవరైతేనేమైంది, నా సమస్య తీరడం నాకు ముఖ్యం కదా అని చెప్పి లైన్లో నుంచుంటాడనమాట. ఇక అలా గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. అయినా కూడా జనం ఏ మాత్రం తగ్గరు. ఒక్కొక్కరి దగ్గర ఆ స్వామి చాలాసేపు గడపడం వల్ల ఇక ఇతనికి నీరసం వస్తుంది. ఇతని కోసం మరొకరు వెయిట్ చేయడమే తప్ప ఇతను ఎవరి కోసం వెయిట్ చేసిందే లేదు. అటువంటిది ఈరోజు ఆ స్వామి దగ్గర ఆయన వెయిట్ చేయక తప్పలేదు. చాలా కోపం వస్తుందన్నమాట. ఒక పక్క ఆకలి వేస్తుంది. ఆ రూమ్లో ఏసీ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన కోపాన్ని అప్పటికి చాలా వరకు కంట్రోల్ చేసుకొని గంట తర్వాత బయటపడతాడు. ఏంటి స్వామి, ఒక్కొక్కరిని ఇంతసేపు చూస్తే ఎలా? నువ్వేంటి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ రాబట్టుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నిజానికి ఒక్కొక్కరి దగ్గర ఇంత సమయాన్ని ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇంత సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నిజం చెప్పాలి అంటే నేనెవరో అసలు మీకు తెలుసా? నేను ఒక వ్యాపారవేత్తను, నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ని. నా వెనుక కోట్ల ఆస్తి ఉంది. నేను చిటిక వేస్తే ఎంతోమంది స్వాములు నా దగ్గర లైన్లో క్యూ కడతారు. ఏదో మీ దగ్గర మంచి పేరు ఉందని చెప్పి, మీరు మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి నేను మా స్నేహితుని మాట కాదనలేక నీ దగ్గరికి వచ్చానే తప్ప ఇక్కడికి వచ్చి నీ కోసం పడిగాపులు కావాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు అని చెప్పి విసుక్కుంటాడు అతను లేచి. అందరూ అతని కళ్ళే చాలా విచిత్రంగా చూస్తారు. ఏంటి ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఇంత కోపిస్టోడిగా అరుస్తున్నాడేంటి? ఇతని ప్రవర్తన ఏంటి అంత చండాలంగా ఉంది అని చెప్పి చూస్తున్నారు. కానీ స్వామి దానికి ఏం సమాధానం చెప్పారు అంటే, నాయనా, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. నిజానికి చెప్పాలి అంటే నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నువ్వు మానవులందరిలో కూడా ఒక మానవుడివే కదా. అందరూ ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూస్తే తప్పేముంది? నువ్వు చేసే మంచి పనుల గురించి నేను చాలా విన్నాను. ఇంత మంచి పనులు చేసే నీకా ఇంత కోపం ఉంది అని చెప్పి అంటాడు. ఇక అతను అనే మాటలకి కొంచెం కోపాన్ని తగ్గించుకున్నా కానీ ఎందుకో అతని యొక్క అహం అక్కడ దెబ్బతిందనమాట. ఈగో అంటారు కదా, ఆ ఈగో అక్కడ దెబ్బతిని నేను మీ దగ్గరికి వచ్చి నా యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అక్కడి నుంచి అతను లేచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత స్వామి అందరితో మామూలుగానే ఉంటారు. అందరి భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించుకుంటూనే ఉంటారు. ఇక ఈ బిజినెస్ మ్యాన్ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో జరిగిందంతా కూడా చెప్తాడనమాట. జరిగిందంతా చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న ఏమంటారు అంటే ఆ బిజినెస్ మ్యాన్తో, నాయనా, నువ్వు అలా ప్రవర్తించావు. నిజానికి చెప్పాలి అంటే నీ ప్రవర్తన అక్కడ చాలా కోపంగా, చాలా విచిత్రంగా, ఓర్పు లేని వ్యక్తిగా ఉంది నీ ప్రవర్తన. కానీ నువ్వు ప్రవర్తించిన తీరుకు స్వామి అక్కడ అంటే ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో అది స్వామిది. నిన్ను నలుగురి చేత బయటికి నెట్టేయవచ్చు, నలుగురి చేత తిట్టమని చెప్పవచ్చు. కానీ నీ యొక్క ప్రశ్నలకి అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. కేవలం ఆ స్వామి మాత్రమే ప్రశాంతంగా నీతో మాట్లాడారు. అక్కడ ఆయన వ్యక్తిత్వం ఏంటో నీకు అర్థం కాలేదా చెప్పు? ఆయన అంత శాంత స్వరూపుడు, అంత ఓర్పువంతుడు. ఏ ప్రశ్నని కూడా అంటే ఎదుటివారి దగ్గర అంతంతసేపు టైంని స్పెండ్ చేస్తున్నాడు అంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాయన. ఒక్కొక్కరి సమస్య ఆయనకు చాలా విలువైనది. ఆ సమస్యను పరిష్కరించడం ఆయనకు ముఖ్యం. కనుక ఒక్కొక్కరి దగ్గర అంతంత సమయాన్ని కేటాయించి వారి సమస్యలను తీర్చబట్టే కదా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. కనుక నువ్వు అక్కడ ప్రవర్తించిన తీరు బాగోలేదు నాయన. నువ్వు ఒక 2-3 గంటలు వేచి ఉన్నట్లయితే కనుక నీ సమస్యకు కూడా అక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది. నా దృష్టిలో నువ్వే తప్పుగా ప్రవర్తించావు అని చెప్పి అనిపిస్తుంది నాయన అని చెప్పి తండ్రి అంటాడనమాట. ఈ తండ్రి చెప్పిన మాటలకి కొడుకుకి ఏమనిపిస్తుందంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. నిజమే కదా, అంత ఓర్పు లేకుండా ఎలా ప్రవర్తించాను అని చెప్పి అనిపిస్తుందనమాట. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, తల్లి, మరొక్కసారి చెప్తున్నాను, అక్టోబర్ 1 లోపు ఇది నువ్వు చూసావు అంటే నీ జన్మ ఏదైతే ఉందో ఒక సార్థకత ఏర్పడుతుంది.
తగ్గిపోతుంది. నీ కర్మఫలం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది. నీలో నువ్వు ఈ మార్పు కనుక చేసుకున్నట్లయితే నీ జీవితానికి నువ్వే రాజు అవుతావు అని గుర్తుంచుకో. అదేంటి అంటే కనుక తల్లి, ఎదుటివారు నీతో కోపంగా మాట్లాడుతున్నప్పుడు, ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క ఆ ప్రవర్తనను బట్టి అతని క్యారెక్టర్ ఏంటి అని చెప్పి నువ్వు చెప్పగలవు. ఇతను చాలా కోపిష్టివాడు, చాలా గర్వపోతూ, లేదా చాలా మంచివాడు, లేదా చాలా సోమరితనం కలిగిన వ్యక్తి, లేదా చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, లేదా చాలా నెమ్మదస్తుడు, ఇతను చాలా స్పీడ్గా పనిచేస్తాడు అని చెప్పి ఇలా ఒక్కొక్కటి ఎదుటి వారి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి, ముఖ్యంగా చెప్పాలి అంటే వారి యొక్క మాట తీరుని బట్టి వారు ఎలాంటి వారు అని చెప్పి నువ్వు అంచనా వేయగలవు. మరి ఆ విధంగా అంచనా వేసే శక్తి నీకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ యొక్క శక్తితో ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు, ఎవరు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు నిన్ను తొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు నిన్ను గెలవడానికి ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నిన్ను ఒక విజయవంతమైన స్థానంలో చూడడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు నీలో చెడు అలవాట్లను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు నువ్వు ఒక పద్ధతిలో ఉంటే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్నారు, ఎవరు నీ భవిష్యత్తు బంగారంలా ఉండేలా చూస్తున్నారు. ఇవన్నీ కూడా నీ ఈ ముఖ్యమైన విషయాలు, నీలో ఉండే చెడ్డ గుణాలను వెతికే విషయాలు, ఇవన్నీ కూడా ఎదుటివారు నీ దగ్గర ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నీతో ప్రవర్తించవచ్చు. అమ్మ ఎలా మాట్లాడుతుంది, భార్య ఎలా మాట్లాడుతుంది, కొడుకు ఎలా మాట్లాడతాడు, కూతురు ఎలా మాట్లాడుతుంది, స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నాడు, తోబుట్టువు ఎలా మాట్లాడుతున్నాడు, అక్క ఎలా మాట్లాడుతుంది, చెల్లి ఎలా మాట్లాడుతుంది, అలా వారి యొక్క మాటను బట్టి వారి యొక్క మనస్థితిని అంచనా వేయవచ్చు. వారు ఎటువంటి వారు అని చెప్పి నువ్వు గ్రహించవచ్చు. ఈ మాట అనేది ఏదైతే ఉంటుందో ఈ మాట అనేది చాలా ముఖ్యం. ఆ మాటను పట్టే నువ్వు వారి యొక్క మాటను వినాలా, వారి యొక్క మాటను వినకూడదా అని చెప్పి నువ్వు అక్కడికక్కడే నువ్వు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి. నిన్ను మోసం చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, నీవు నాశనం అవుతుంటే చూసి సంతోషపడుతున్నప్పుడు, ఎందుకు ఇలా మా విషయంలో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి నువ్వు ప్రశ్నించే అధికారం అక్కడికక్కడే తీసుకోవాలి. తల్లి, నీలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే కనుక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకానివి నువ్వు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక నీకు ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, ఎదుటివారు ఆ సమస్యను నీ దగ్గరికి వచ్చి సృష్టిస్తున్నప్పుడు, ఎదుటివారు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎదుటివారు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి దగ్గర నువ్వు ఎలా ఉంటావు అంటే మంచితనంగా ఉంటావు. కానీ వారి ఎదురుగా పన్నెత్తి మాట్లాడవు, నవ్వుతూనే సమాధానం చెప్తావు. కానీ వారు నిన్ను ఈజీగా మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ టైంలో నువ్వు మాట్లాడకుండా అంతా అయిపోయిన తర్వాత, వారి యొక్క అవసరం అనేది తీర్చేసుకున్న తర్వాత, అప్పుడు అయ్యో నేను ఆ టైంలో అలా అని ఉంటే బాగుండేదే, అలా ప్రవర్తించి ఉంటే బాగుండేదే, ఈ మాట అని ఉంటే బాగుండేదే అని చెప్పి చాలాసార్లు కూడా నువ్వు అనుకొని ఉంటావు. అది అనుకోవడం అనేది ఇప్పటి వరకు నీకు చాలా విషయాలలో కూడా అనుభవం అయింది కదా తల్లి. ఇప్పటికైనా మారు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఈ జీవితంలో నీ యొక్క సంతోషాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవడం, దాన్ని దక్కించుకోవడం అనేది కేవలం నీ యొక్క పూర్తి బాధ్యత కాబట్టి, నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి, ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఎలా వాడుకోవాలో, ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో, ఎదుటి వారిని మోసం చేయకుండా నువ్వు మోసపోకుండా ఎలా ఉండాలో, ఇదంతా కూడా కేవలం నీ చేతుల్లోనే ఉంది. ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని అక్టోబర్ 1 నుంచి నిన్ను నువ్వు ఎక్కడ ప్రశ్నించుకుంటావో, ఎక్కడ లాక్ చేసుకుంటావో, ఎక్కడ వదులుకుంటావో, ఎవరు ఎదురుగా ఎలా మాట్లాడతావు, అంతేకాని ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అలా చేసుంటే బాగుండేది అని మాత్రం నాలిక కొరుక్కోకుండా ఎక్కడిది అక్కడే వదిలేసేసి, ఎక్కడి మాట అక్కడే అప్పచెప్పి, ఎక్కడి పనులు అక్కడే చేసివేసి, సమయానికి తగ్గ
తగ్గట్లుగా సమయస్ఫూర్తిగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ జీవితం అనేది అక్టోబర్ 1 నుంచి నీ యొక్క జాతక దృష్ట్యా, నీ యొక్క కర్మ ఫలితాల దృష్ట్యా చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ మార్పులు కనుక నువ్వు చేసుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండి గుడ్డిగా ఎదుటివారి విషయాలలో మొహమాటంగా ఉంటే కనుక నీ యొక్క అదృష్టపు గడియలనేవి నీ దగ్గరికి రావు తల్లి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇవన్నీ కూడా నచ్చవు కాబట్టి. న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా ఉన్నవైపే అమ్మవారు ఉంటుంది. న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్న దగ్గరే సంతోషం కూడా ఉంటుంది. బాధలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవే శాశ్వతం అని మాత్రం అనుకోవద్దు. అదే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. నీ యొక్క మాట తీరు అనేది చాలా మంచిగా ఉండాలి. ఎదుటి వారిని నువ్వు అంచనా వేసే దృష్టి అనేది చాలా సరైనదిగా ఉండాలి. అప్పుడే నీ జీవితం అనేది ఒక అద్భుతమైన మార్గంలోకి వెళ్తుంది. నీ యొక్క సమస్యలను సృష్టించుకోవడం కానీ, ఆ సమస్యలను తీర్చుకోవడం కానీ, ఏది ఏమైనా కానీ మొత్తం నీ గుప్పెట్లోనే ఉంది తల్లి. అది నువ్వు ఏ విధంగా చేసుకుంటావో ఆ యొక్క తెలివితేటలను నీకే అప్పచెప్తున్నాను. నా గురుబలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. దాన్ని సద్వినియోగపరుచుకుంటావో దుర్వినియోగపరుచుకుంటావో అది కేవలం నీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదండి. బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే కనుక మనం ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి, ఎదుటి వారి మాటలను బట్టి వాళ్ళు మనకి నష్టం చేయాలి అనుకుని చూస్తున్నారా, లాభం చేయాలనుకుని చూస్తున్నారా, మనల్ని వాడుకోవాలని చూస్తున్నారా, లేదా మనల్ని తొక్కివేయాలని చూస్తున్నారా, మనల్ని కింద పెట్టి వాళ్ళు పైకి లేచి గెలవాలని చూస్తున్నారా, అది కేవలం వారి యొక్క మాట తీరుని బట్టే ఉంటుంది. ఆ మాట తీరుని మనం అప్పటికప్పుడే గ్రహించి వెంటనే వారితో ఎదిరించి మనం గెలవాలి అని చెప్తున్నారు. ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం అయితే అదేనండి. ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. బాబాగారు మీ మంచి కోసం, మీ భవిష్యత్తు కోసమే ఒక తండ్రి స్థానంలో ఉండి ఈ ఆంతర్యాన్ని, ఈ సందేశాన్ని మీకు అందాలి అని చెప్పారు. అది కూడా మీ జీవితం బంగారుమయంగా ఉండడం కోసం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్లో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి కొంతమంది భక్తులకు, బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామందికి టైప్ చేయడం రాకపోవచ్చండి. అటువంటి వారు ఒక చిన్న లవ్ సింబల్ అయినా బాబా గారికి ఇవ్వండి. అలా ఇవ్వకుండా మాత్రం ఉండొద్దండి. ఇక మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.